Okay friends, now we are going to discuss about blistering disorders of the skin. Blistering disorders of skin. నార్మల్లీ దీంట్లో మనకి 7 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఫింఫిగాయిడ్ వల్గారిస్, బుల్లస్ ఫింఫిగాయిడ్, ఎపిడర్మోలైసిస్ బుల్లోజా సింప్లెక్స్, ఎరిథిమా మల్టిఫార్మే, డర్మటైటిస్ హెర్పెటిఫార్మిస్ అండ్ స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్ SJS 1 2 3 4 5 6. ఓకే, దీంట్లో we are going to discuss about pemphigoid vulgaris and bullous pemphigoid అనేది we have already discussed in epithelial cell junctions topic. Now we are going to discuss about these 4 topics. అయితే first one, epidermolysis bullosa simplex. Epidermolysis bullosa simplex. ఇది నార్మల్ ఏముండదు, ఇట్ ఈస్ అన్ ఆటోజోమల్ డామినెంట్ కండిషన్స్. ఇక్కడ ఫస్ట్ మేజర్ డిఫెక్ట్ పాయింట్ ఏంటిది? వాట్ ఈస్ ద డిఫెక్ట్? దట్ ఈస్ keratin filament assembly is the defect. There is no proper assembly of the keratin filaments. So దీనివల్ల ఏమవుతుంది? cytoskeleton is disrupted cytoskeleton leading to epithelial cells అనేది ఈజీగా రబ్ ఆఫ్ అయిపోతుంది. epithelial cells are not arranged properly, so epithelial cells are fragile. Okay, fragile epithelial cells are fragile. సో వాట్ ఈస్ ద ట్రిగర్ పాయింట్? ఒకవేళ మనం ఏమైనా ఫ్రిక్షన్ కానీ రబ్బింగ్ కానీ కనుక చేస్తే, ఫ్రిక్షన్ ఆర్ రబ్బింగ్ ద స్కిన్, దిస్ లీడ్ టు ఇంట్రా epithelial cleavage. This lead to intraepithelial cleavage and causes skin blistering. Okay, site ఎక్కడ? At palms and soles దగ్గర మనకి స్కిన్ బ్లిస్టర్స్ అనేది ఫామ్ అవుతుంది అండ్ ఇవి హీల్ అవుతాయి. ఓకే, ఇట్ ఆల్సో హీల్స్ బట్ విత్ నో స్కార్. ఓకే, స్కార్ ఫార్మేషన్ అనేది జరగదు. సో నార్మల్లీ పేషెంట్ హిస్టరీ ఎట్లుంటుందంటే, పేషెంట్ కేమ్ విత్ skin blisters on the palms and soles, history of rubbing or friction over the lesion, but it is healing after formation of the blisters without any scar. ఈ హిస్టరీ తోటి వస్తాడు. సో దట్ ఈస్ ఎపిడర్మోలైసిస్ బుల్లోజా సింప్లెక్స్ విచ్ ఇస్ ఆటోజోమల్ డామినెంట్. ప్రైమరీ డిఫెక్ట్ ఏంటిదంటే కెరటిన్ ఫిలమెంట్ అసెంబ్లీ అనేది డిసెప్టెడ్ అయి ఉంటుంది. ఓకే, నా సెకండ్ వన్, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్, డర్మటైటిస్ హెర్పెటిఫార్మిస్. డర్మటైటిస్ హెర్పెటిఫార్మిస్ అని ఎందుకంటానంటే, హెర్పిస్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన లీజన్స్ ఎట్లుంటాయో ఇది కూడా అట్లనే ఉంటుంది. నో వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటిదంటే, డర్మటైటిస్ హెర్పెటిఫార్మిస్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ celiac disease. సో దీంతో డర్మటైటిస్ హెర్పెటిఫార్మిస్ అయిపోయింది. డర్మటైటిస్ హెర్పెటిఫార్మిస్ ఏంటిదంటే, ఇప్పుడు మనం గ్లూటన్ డైట్ తీసుకుంటే అక్కడ ఉన్న యాంటిజెన్ ఏంటిది? గ్లయాడిన్. celiac disease లో గ్లయాడిన్. సో మనకి మన జిఐటి మ్యూకోజా అనేది ఇట్ విల్ సెక్రేట్ IgA యాంటీబాడీస్. సో IgA యాంటీబాడీస్ ఇది యాంటిజెన్ ప్లస్ యాంటీబాడీ రియాక్షన్ మనకి ఇమ్యూన్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది, ఇమ్యూన్ కాంప్లెక్స్ ఫార్మేషన్. సో దిస్ ఈస్ టైప్ 3 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్. సో టైప్ 3 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ డర్మటైటిస్ హెర్పెటిఫార్మిస్ అంటే ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ celiac disease, ఇమ్యూన్ కాంప్లెక్స్ ఫార్మేషన్ విత్ గ్లియాడిన్ అండ్ IgA. గ్లియాడిన్ అండ్ IgA రెండు కలిసి మనకి ఇమ్యూన్ కాంప్లెక్స్ ఫామ్ అయింది. దిస్ ఇమ్యూన్ కాంప్లెక్స్ ఇట్లా ఇట్ విల్ క్రాస్ రియాక్ట్ విత్ ట్రాన్స్గ్లూటామినేస్ తోటి ఇన్ ద స్కిన్. ట్రాన్స్గ్లూటామినేస్ ప్రజెంట్ ఇన్ ద స్కిన్ తోటి దిస్ ఇమ్యూన్ కాంప్లెక్స్ విల్ రియాక్ట్. ఓకే, అట్లా మనకి డర్మటైటిస్ హెర్పెటిఫార్మిస్ వస్తుంది. అంతేకాకుండా దిస్ ఇమ్యూన్ కాంప్లెక్స్ విల్ డిపాజిట్ ఇన్ డర్మల్ ప్యాపిల్లే. ఇట్ విల్ డిపాజిట్ ఇన్ టిప్స్ ఆఫ్ ద డర్మల్ ప్యాపిల్లేలో డిపాజిట్ అవుతుంది. దిస్ లీడ్ టు కాంప్లిమెంట్ యాక్టివేషన్ దాని తర్వాత న్యూట్రోఫిల్ రిక్రూట్మెంట్, న్యూట్రోఫిల్ ఇన్ఫిల్ట్రేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. న్యూట్రోఫిల్ ఇన్ఫిల్ట్రేషన్ ఇన్ ద డర్మల్ ప్యాపిల్లా లీడింగ్ టు బ్లిస్టర్ ఫార్మేషన్. ఓకే, సో డర్మటైటిస్ హెర్పెటిఫార్మిస్ is a blistering type of disorder due to neutrophil infiltration due to complement activation by the gliadin antigen antibody complexes. ఓకే, సో ఈ బ్లిస్టర్స్ ఎట్లుంటాయి?
ఇదే కాకుండా బ్లిస్టర్స్ అనేది ఒక టైప్ ఆఫ్ లీజన్. సెకండ్ టైప్ ఏంటిది? ప్రూరేటిక్ వెసికిల్స్, పాప్యూల్స్ అండ్ బుల్లే ఫార్మేషన్. బుల్లే, పాపిల్లే అండ్ వెసికిల్స్ ఫార్మేషన్ విచ్ ఇస్ ప్రూరేటిక్ అంటే ఇచ్చింగ్ అనేది ఉంటుంది. ఫస్ట్ సైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ద సైట్ ఈస్ ఎక్స్టెన్సార్ సర్ఫేస్. ఎక్స్టెన్సార్ సర్ఫేస్ మీద మనకి బ్లిస్టరింగ్ టైప్ ఆఫ్ లీజన్స్ అనేది ఫామ్ అవుతుంది. హిస్టరీ ఆఫ్ ఆర్ అసోసియేటెడ్ విత్ celiac disease ఉంటాయి. ఎక్స్టెన్సార్ సర్ఫేస్ ఆఫ్ ఎల్బో, knee joint and buttocks. Elbow, knee joint and buttocks on the extensor surface దగ్గర మనకి blistering type of skin lesions అనేది ఫామ్ అవుతాయి which is due to type 3 hypersensitivity reaction associated with celiac disease, that is dermatitis herpetiformis. అండ్ వాళ్ళు మనకు క్లూ ఇస్తారు, celiac disease కి సంబంధించిన క్లూ ఇస్తారు. అంటే ఏంటిది? H&E ఆఫ్ celiac disease, దట్ ఈస్ ఫస్ట్ విల్లై గురించి మాట్లాడితే అట్రోపీ ఆఫ్ ద విల్లై. నెక్స్ట్ క్రిప్స్ గురించి మాట్లాడితే క్రిప్స్ హైపర్ప్లేషియా అండ్ స్మాల్ ఇంటెస్టైన్ intraepithelial lymphocytosis. Small intestine intraepithelial lymphocytosis, crypt hyperplasia and villus atrophy. This is the H&E of celiac disease is most important. ఇది ఒక క్లూ లెక్క ఇస్తారు. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ వన్, దట్ ఈస్ ఎరిథమా మల్టీఫార్మే. ఎరిథమా మల్టీఫార్మే. It is associated with the first infections and drugs. What are the infections? Two most important infections are herpes simplex virus. This is most important and most common. Next ఇంకోటి mycoplasma pneumoniae. మైకోప్లాస్మా నిమోనియా తోటి అసోసియేటెడ్ అయి ఉంటుంది అండ్ హెచ్ఎస్వి తోటి కూడా అసోసియేటెడ్ అయి ఉంటుంది. దట్ ఈస్ herpes simplex virus, mycoplasma pneumonia. It is associated infection with erythema multiforme. And what are the drugs? SBP. S for sulfa drugs, B for beta lactams and P for phenytoin. So phenytoin, beta lactams and sulfa drugs are the drugs associated with erythema multiforme and HSV, mycoplasma pneumonia are associated infections of erythema multiforme. What is erythema multiforme? Multiple forms of erythema. Multiple forms అంటే మనకి డిఫరెంట్ ఆర్ మల్టిపుల్ లీజన్స్ సచ్ యాజ్ మ్యాక్యూల్ ఉండొచ్చు, పాప్యూల్ ఉండొచ్చు, వెసికిల్స్ ఉండొచ్చు, ఆర్ మోస్ట్ కామన్లీ టార్గెట్ లీజన్స్. టార్గెట్ లీజన్స్ అని చెప్పేసి అంటారు. వాట్ ఈస్ మీన్ బై టార్గెట్ లీజన్స్ అంటే ఎరిథమా రెడ్ కలర్ టార్గెట్ లీజన్స్ అండ్ సెంటర్ అనేది డస్కీ ఉంటుంది అంటే బ్లాక్ కలర్. సెంటర్ ఇట్ విల్ బి లుకింగ్ టూ బ్లాక్. Centrally it is looking too black. I will write it with white. Central dusky color. Okay. Target type lesions. There are many rings. Dusky center. Central is dusky. Shows epithelial disruption. Epithelial disruption అనేది చూపెడుతుంది. Central dusky ఉందంటే that is epithelial disruption. Target lesions are characteristic of erythema multiforme. It is associated with infections such as HSV and mycoplasma pneumonia, sulfa drugs, beta lactams and phenytoin. Okay, now coming to finally fifth one, that is Stevens-Johnson syndrome. Stevens-Johnson syndrome అంటే normally it is caused by cytotoxic T cells. It is a type 4 hypersensitivity reaction. It is an adverse drug reaction. Okay, most commonly what are the drugs? Drugs ఏంటిదంటే ఫస్ట్ మనకు గుర్తు రావాల్సింది యాంటీ ఎపిలెప్టిక్స్ దాంట్లో ఫస్ట్ వన్ ఫినైటోయిన్, కార్బమజెపిన్ అండ్ లామోట్రైజిన్. Phenytoin, carbamazepine and lamotrigine are the anti-epileptics used having side effects Stevens-Johnson syndrome. Second one ఏంటిదంటే సల్ఫోనమైడ్స్ అంటే ట్రైమిథోప్రిన్, సల్ఫోమిథాక్సజోల్, TMP SMX. నెక్స్ట్ థర్డ్ వన్ NSAIDs and allopurinol. These are the drugs whose adverse effect is Stevens-Johnson syndrome. Stevens-Johnson syndrome అనేది చాలా రేర్ and it is most fatal. It is by TC cells
టైప్ ఆర్ హైపర్ సెన్సిటివిటీ, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్. వాట్ ఆర్ ద ఫీచర్స్? క్లినికల్ ఫీచర్స్ ఏంటిదంటే ఫస్ట్ ఫీవర్ వస్తుంది, ఫీవర్, అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ మ్యూకస్ మెంబ్రెన్స్. సో ఓరల్ కానీ, ఆక్యులర్ కానీ, జెనైటల్ కానీ mucosa are involved. Okay, most commonly involves mucosa and it is fever. And most importantly, it has high mortality. అండ్ ఇక్కడ మనకు సంబంధించింది స్కిన్కి సంబంధించిన ఫీచర్స్ అనేది మనం చూసుకోవాలి. స్కిన్లో మనకి నెక్రోసిస్ ఆఫ్ ద స్కిన్, బుల్లే ఫార్మేషన్ అండ్ స్కిన్ స్లప్ ఆఫ్ ఎట్ ద డర్మల్ ఎపిడర్మల్ జంక్షన్. సో ఇక్కడ డర్మల్ ఎపిడర్మల్ జంక్షన్ దగ్గర స్కిన్ అనేది స్లప్ ఆఫ్ అవుతుంది. బట్ ఇక్కడ నికోల్స్కి సైన్ ఈస్ పాజిటివ్. Bulle formation, necrosis of the skin, sloughing off of the skin from the dermal epidermal junction, Nikolsky sign is positive. Dermal epidermal junction with Nikolsky sign is negative is seen in bullous pemphigoid. Sloughing off of the skin. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఎరిథమా మల్టిఫార్మే we will see target lesions అంటే with a dusky center and many rings. ఓకే, టార్గెట్ సైన్ అని చెప్పేసి అంటారు, టార్గెట్ లీజన్, సేమ్ యాజ్ ఇన్ ఎరిథమా మల్టిఫార్మే. అయితే దిస్ స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్లో ఇఫ్ 10 to 30% of body surface area is involved, it is called as SJS, స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్ 10 అంటే టాక్సిక్ ఎపిడర్మల్ నెక్రోలైసిస్. ఓకే, స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్ అండ్ టాక్సిక్ ఎపిడర్మల్ నెక్రోలైసిస్ అని చెప్పేసి అంటారు. ఇఫ్ మోర్ దెన్ 30% ఆఫ్ ద బాడీ సర్ఫేస్ ఏరియా ఇస్ ఇన్వాల్వ్డ్, దిస్ ఈస్ కాల్డ్ as టాక్సిక్ ఎపిడర్మల్ నెక్రోలైసిస్ 10 అని చెప్పేసి అంటారు. దీస్ ఈస్ మోర్ సివియర్ ఫార్మ్. దీస్ ఆర్ మోర్ సివియర్ ఫార్మ్ ఆఫ్ SJS. అయితే వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ ఏంటంటే మోస్ట్ కామన్లీ డీహైడ్రేషన్, సెప్సిస్, ఎలక్ట్రోలైట్స్ మొత్తం పోతాయి, ఎలక్ట్రోలైట్స్ ఆర్ వెరీ లో, అండ్ ఆక్యులర్ స్కారింగ్ అంటే పేషెంట్స్ బికమ్ బ్లైండ్. సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ అవైలబుల్? ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే వీ హ్యావ్ టు స్టాప్ ద డ్రగ్ కాజింగ్ ఇట్, అంటే సల్ఫోనమైడ్స్ కానీ, యాంటీ ఎపిలెప్టిక్స్ కానీ, NSAIDs కానీ, అల్లోప్యూరినాల్ కానీ, విచ్ ఆర్ ద డ్రగ్స్ కాజింగ్ స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్ ఏదైతే ఉందో, వీ హ్యావ్ టు ఫస్ట్ ఇమీడియట్లీ స్టాప్ ద డ్రగ్. నెక్స్ట్ ఫ్లూయిడ్స్ ఇవ్వాలి ఫర్ ద డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్స్ ఇవ్వాలి, అండ్ వూండ్ కేర్ తీసుకోవాలి, అండ్ వీ హ్యావ్ టు డిక్రీజ్ ద ఇన్ఫెక్షన్ రిస్క్, అండ్ IV, IG along with cyclosporin, which is an immunomodulator, immune suppression చేస్తుంది. నెక్స్ట్ ఫైనల్లీ ఫాలో అప్ చేసుకోవాలి. Mostly it leads to mortality, but we have to look around it. So these are the epidermal bullous skin lesions. So Stevens Johnson syndrome, erythema multiforme, dermatitis herpetiformis, epidermolysis bullosa simplex, and pemphigoid vulgaris and bullous pemphigoid are the epidermal bullous blistering skin disorders. Thank you for your patience listening.